హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ రోజు వీడియోలో వచ్చేసి ఆగస్ట్ 14, 15, 16 లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఈ 3 డేస్ వీడియో అయితే ఒకే వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు పెట్టలేదు అన్నది కూడా షేర్ చేసుకుంటాను. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తే ఏంటంటే కొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఫస్ట్ పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారు కదండి, అది ఆగస్ట్ 14 అనమాట. సో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ అయితే ఆగస్ట్ 14 అయితే చేశారు పిల్లలకి. సో ఏంటంటే ఆగస్ట్ 15 సెలవు కాబట్టి ముందే అలా సెలబ్రేట్ చేశారు. విన్నోని ఏంటంటే ఆరెంజ్ కలర్ టీ షర్ట్ వేసుకుని రమ్మన్నారు. విరాజ్కి ఏంటంటే మామూలు స్కూల్ డ్రెస్ వేసుకుని వెళ్ళారనమాట. సో ఆ రోజుకైతే ఆ వీడియో అక్కడతో ఎండ్ అయిపోయింది. ఈ వీడియో వచ్చేసి ఆగస్ట్ 15 అనమాట. సో పిల్లలిద్దరికి హాలిడే. సో ఇంకా జెండా అయితే కొనుక్కు తెచ్చుకున్నారండి. ఇంక జెండా ఏంటంటే ఇలాగా బాల్కనీలు అయితే కడుతున్నారనమాట. యాక్చువల్లీ 2 జెండాలు పెద్ద తీసుకొద్దాం అనుకున్నాం కానీ పెద్దది కుదరలేదు. ఇంక అందుకే చిన్న 2 తీసుకుని వచ్చాము. ఇంకొక జెండా అయితే ఈ విధంగా అయితే బాల్కనీలు అయితే కట్టామండి. భలే ఎగురుతుంది అనమాట జెండా అయితేనే ఇక్కడ గాలికి. సో ఈ రోజు ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అలాగే లంచ్ కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పిల్లల స్కూల్లో నెక్స్ట్ డే రాఖీ సెలబ్రేషన్ అయితే చేస్తున్నారండి. అయితే విన్నుకి ఏంటంటే రాఖీని ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకురమ్మన్నారు అనమాట. అంటే పేపర్ తోటి క్రాఫ్ట్ పేపర్స్ ఉంటాయి కదండి, వాటితో అయితే రాఖీ చేయమన్నారు. యాక్చువల్లీ అయితే రాఖీ చేయమన్నారా లేదా రాఖీ డ్రా చేయమన్నారా అన్నది తెలియదు అనమాట. మా హస్బెండ్ ఫోన్ చేసి అడగమన్నాను అనుకోండి, ఆ ఫోన్ ఏం చేస్తాంలేని చదివిన మెసేజ్ మళ్ళీ మళ్ళీ చదువుతారు. అంటే ఇక్కడ కొంచెం గుజరాతీలో పెడతారు అనమాట, ఒక్కోసారి ఇంగ్లీష్ లో పెడతారు. గుజరాతీలో పెట్టింది అయితే అర్థం కాదు. మా హస్బెండ్ కి అయితే హిందీ అర్థం అవుతుంది, గుజరాతీ ఇప్పుడే నేర్చుకుంటున్నారు అనమాట. అయితే అర్థం కాలేదు. సరేలే నువ్వు ఇలా ప్రిపేర్ చేసేయి, ఏదో ఒకటి రాఖీ కింద దాన్ని పేపర్ మీద అంటిద్దామని అన్నారు. అయితే నేను ఒక రాఖీ అయితే ప్రిపేర్ చేశానండి. తర్వాత 2 చెయ్యి 2 అంటిద్దాము, ఒకటే ఎందుకని చెప్పేసి అన్నారనమాట. అయితే ఒకటి అలా చేసేసాను, ఇంకోటి వచ్చేసి ఇంకో మోడల్ అయితే చేస్తున్నాను. విరాజ్కి వచ్చేసి ఏంటంటే రాఖీని స్కూల్లోనే ప్రిపేర్ చేయాలన్నమాట. అంటే మనం ఎలా చేసినా దేంతో చేసినా పర్లేదు, సో రాఖీ అయితే చెయ్యాలి. వాడికి కూడా ప్రాక్టీస్ చేయించాను అనమాట. అంటే ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి, ఇయర్ బడ్స్ తోటి అయితే రాఖీ ప్రిపేర్ చేయమంటున్నాను. సో వాడికి ఎలా చేయాలి ఏంటన్నది అది కూడా పక్క నుంచి నేర్పుతా ఉన్నాను అనమాట. ఇంకో సైడ్ నుంచి ఏంటంటే ఇలా విన్నుకి అయితే ఇలాగా అన్ని ప్రిపేర్ చేస్తున్నాను. నాకు ఇలాంటి అంటే చాలా ఇంట్రెస్ట్ అండి, ఇలాంటి ఎక్కువ చేస్తా ఉంటాను అనమాట నేను. సో పిల్లల స్కూల్లో ఏంటంటే ఎక్కువ ఇలాంటి క్రాఫ్ట్ ఐటమ్స్ ఎక్కువ చేయమంటారు కదండి, పేపర్స్ తోటి లేదంటే ఏదన్నా డిఐవై కింద దీపావళికి ఇలాంటి అన్ని చేయమంటూ ఉంటారు అనమాట. సో అలాంటివన్నీ చేస్తా ఉంటాను. అయితే ఇక్కడ ఒక రిబ్బన్ అయితే తీసుకుని వచ్చానండి. ఈ రిబ్బన్ ఏంటంటే మనకి ఒకవేళ చేతికి కడతారేమో అని చెప్పేసి తీసుకుని వచ్చాను. సో ఇది చేతికి కట్టడానికి బాగుంటది కదా అని చెప్పేసి. అయితే నేను చూసింది ఏంటంటే, అంటే వాళ్ళ తర్వాత ఫొటోస్ అయితే పంపారండి. అప్పుడు ఏమని ఉన్నాయి అందరి దగ్గర ఏమున్నాయంటే అందరూ ఏంటంటే పేపర్ మీద డ్రాయింగ్ చేశారండి. రాఖీని డ్రాయింగ్ చేసి హ్యాపీ రక్షాబంధన్ లేకపోతే అలాగ అంటే కొన్ని పేర్లు అయితే అలా రాశారనమాట. అయ్యో అలా చేస్తుంటే బాగున్నాయి అనుకున్నాం కానీ ఇది కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. అంటే అందరూ అలాగ పేపర్ మీద గీశారు కదా, మనం ఇలాగ రాఖీలే ఇలా రెడీ చేసి పేపర్ మీద అంటిస్తే కొంచెం బాగుంటది కదా అనిపించింది అనమాట. తర్వాత సో ఎలా అయితే ఏముందండి, ఫైనల్ అయితే రెడీ చేశాను అనమాట. ఇంకా ఎలా అయితే రాఖీయే కదా, డ్రాయింగ్ వేసినా చేసినా ఏదో ఒకటి ఇంక రాఖీయే కాబట్టి ఇంకా అయిపోయినాయండి. ఇంక తర్వాత ఈవినింగ్ వచ్చేసి నేను శనగలతోటి పకోడీలు అయితే వేస్తున్నాను అనమాట. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం గట్ట అయింది కదండి, అందరి ఇంట్లో శనగలు గట్ట ఉంటాయి కదా. సో ఇది ఉడకబెట్టుకుని తినే కన్నా ఇలా పకోడీ కింద వేయండి, చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. అయితే ముందుగా శనగలను అయితే నానబెట్టుకున్నాను. ఆ శనగలను బాగా నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఇలా కచ్చాపిచ్చా కింద గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాంట్లో పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ ఎక్కువ పడతాయి అనమాట, ఎందుకంటే ఇది పకోడీ కింద వేస్తున్నాయి కాబట్టి ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అనమాట. సో మనం ఆనియన్ పకోడీ వేసుకున్నా ఏం వేసుకున్నా సరే అల్లం మాత్రం కంపల్సరీగా వేసుకుంటాం కదండి, అల్లం ఫ్లేవర్ బాగుంటది అనమాట. అలాగే ఇందులో కరివేపాకు వేసుకోండి. కరివేపాకు నా దగ్గర లేదు, కొత్తిమీర అయితే వేసాను. అలాగే ఆకుకూరలు కూడా వేసుకోవచ్చండి, పాలకూర, మెంతికూర, తోటకూర ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట. అవి కూడా ఇందులో చాలా బాగుంటాయి. మీ దగ్గర ఆకుకూరలు ఉంటే అవి కూడా వేసుకోండి.
సో కొత్తిమీర వేసాం కదండి, కొత్తిమీర వేసిన తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు ఇంకా గరం మసాలా అయితే వేసాను. ఎందుకంటే పకోడీల కింద వేస్తున్నాను కదండి, గరం మసాలా వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అయితే ఇదిగోండి వాటర్ ఏం వేయలేదనమాట, వాటర్ ఏం వేయకుండా ఇలా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలితే మాత్రం బియ్య పిండి అయితే యాడ్ చేసుకోండి. బియ్య పిండి యాడ్ చేసుకుంటే ఏంటంటే ఇంకా క్రిస్పీగా వస్తాయి అనమాట. ముందుగానే ఆయిల్ అయితే పెట్టేశానండి. ఇంకా ఆయిల్ పెట్టేసిన తర్వాత ఇంకోండి ఈ విధంగా పకోడీల కింద అయితే వేసేస్తున్నాను. ఈ పకోడీలు వేసినప్పుడు నాకు ఒకటే గుర్తొస్తుంది, ఏంటంటే నా పెళ్ళైన తర్వాత మా చిన్న అత్తయ్య వాళ్ళు అయితే ఇంటికి వచ్చారండి. మా నాన్నకు ఒంట్లో బాగాలేదని చెప్పేసి చూడడానికి వచ్చారనమాట. అప్పుడు మా అమ్మ ఏం చేసింది, పకోడీలు అయితే వేస్తుంది. వేసినప్పుడు వాళ్ళు వచ్చారని చెప్పేసి వెళ్ళింది. ఈ లోపల నన్ను ఏమందనమాట, నేను ఎలా వేసానంటే మొత్తం ఆనియన్స్ పకోడీ కదండి, అదంతా ఒక బాల్స్ కింద తీసేసి ఆ బాల్స్ కింద చేసి అప్పుడు అందులో వేసాను. పకోడీలు బాల్స్ కింద చేసి వేస్తే బాగోదు కదండి, అలాగూ ఓన్లీ మనకి చేతికి ఎలా వస్తే అలా వేసేస్తాం కదా, అలా కాకుండా ఉండల కింద చుట్టి మరీ వేసాను అనమాట. అవి ఎలా వచ్చినాయంటే రౌండ్ బాల్స్ లా అయితే వచ్చినాయి. సో అది నాకు పకోడీలు వేసినప్పుడల్లా గుర్తొస్తా ఉంటది అనమాట. అవి అయితేని ఇవైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి, చాలా క్రిస్పీగా ఉన్నాయి అనమాట. ఇందులో బియ్యం పిండి ఏమి వేయలేదు నేను, ఓన్లీ ఏంటంటే శనగలతోటి నేను చేశాను. మీరు కావాలంటే మాత్రం బియ్యం పిండి అయితే వేసుకోండి. 1 స్పూన్ బియ్యం పిండి వేసుకున్నా ఇంకా క్రిస్పీగా వస్తాయి. బియ్యం పిండి వేయకపోయినా సరే క్రిస్పీగానే ఉన్నాయన్నమాట, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇందులో ఏంటంటే గరం మసాలా వేసాం కదా, గరం మసాలా ఫ్లేవర్ గట్రా చాలా బాగా తెలుస్తుంది, చాలా బాగుంది. ఇందులో జీలకర్ర వేయాలి కాబట్టి జీలకర్ర వేయడం మర్చిపోయాను అనమాట, ఇంకెందుకని చెప్పేసి వేయట్లేదు జీలకర్ర అయితేని. సో చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవి అయితే ఫ్రై అవుతున్నాయి, ఇంకా అన్నీ ఫ్రై అయిన తర్వాత పిల్లలకైతే వేసి ఇచ్చేస్తాను. వాళ్ళకైతే బాగా ఆకలి వేస్తుందంట, ఆకలి వేస్తుందని చెప్పేసి అంటున్నారు. వడల కింద వేస్తారు కదండి, వడల కింద కాకుండా ఇలాగ ఆనియన్స్ పొడవ కట్ చేసుకుని వేసుకున్న ఇలా పకోడీ కింద కూడా వేసుకుంటే బాగుంటుంది. సో అదనమాట, అలా అయితే జరిగింది అప్పుడైతేని. ఇంక అప్పటి నుంచి నాకు చేతికి ఎలా వస్తే అలా వేసేస్తాను పకోడీ. అయితే ఇక్కడైతే రెడీ అయిపోయినాయండి శనగల పకోడీ అయితేని. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయండి, చెప్పాను కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే, ఇంకా మీరు బియ్యం పిండి వేసుకున్నారనుకోండి ఇంకా క్రిస్పీగా ఉంటాయి. అయితే ఫస్ట్ అయితే పక్క తీసేస్తున్నాను, పిల్లలిద్దరికి అయితే వేసిస్తున్నాను అనమాట. అవి నాకు మా హస్బెండ్కి అయితే పక్కన పెట్టాను. ఆల్రెడీ మా అమ్మాయికి అయితే ఇచ్చేసాను, ఇవి వచ్చేసి విరాజ్కి అయితే ఇచ్చాను అనమాట. సో అక్కడితో అయితే అది అయిపోయింది. ఇంక ఈవినింగ్ అయితేనే ఇంక నైట్ డిన్నర్‌కి పూల్ మకానీ కర్రీ అయితే వండుతున్నానండి. ఇది నేను చాలా సింపుల్‌గా చేసేస్తాననమాట. అయితే నేను అప్పటికప్పుడు అనుకుని అయితే చేస్తానండి. ముందుగా ఏమి అన్నీ ప్రిపేర్ చేసుకొని ఏమి చేయననమాట. ఈరోజు ఈ కర్రీ వండాలి, ఈరోజు ఈ కర్రీ వండాలని ఏముండదు. అప్పటికప్పుడు ఇంట్లో ఏం తోస్తే అది చేస్తాను. లేదంటే ఏదన్నా రైస్ ఐటెమ్ అయితే చేసేస్తాననమాట. చాలా సింపుల్‌గా రైస్ ఐటెమ్స్ అయితే చేసేస్తానండి, అంత కష్టపడిపోయి ఏం చేశాననమాట. అయితే ఈరోజు ఇంకా మార్నింగ్ చేసింది బెండకాయ ఫ్రై ఉంది, ఇంకా చారు ఉందనమాట. అయితే బెండకాయ ఫ్రై ఎంతో లేదు, ఇంక ఈ కర్రీ వండుదామని చెప్పేసి పూల్ మకానీ కర్రీ అయితే వండుతున్నాను. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకున్నానండి, కొంచెం ఆయిల్ వేసుకుని పూల్ మకానీ అయితే ఫ్రై చేసుకున్నాను. ఆ మకానా ఫ్రై అయిన తర్వాత పక్క తీయేసుకొని అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. పచ్చిమిర్చి వేయలేదు, ఆనియన్స్ ఒకటే వేసాను. సో ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో టమాటో ప్యూరీ అయితే యాడ్ చేశానండి. టమాటోస్ని గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను. అదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా కూడా 1 స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. దాంతోపాటు కస్తూరి మేతి అనమాట. సో ఇవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుని మూత పెట్టుకున్నాం అనుకోండి, చూసారా ఆయిల్ అంతా పైకి ఎలా వచ్చేసిందో. ఆ తర్వాత ఇందులో తగినంత వాటర్ అయితే వేసుకోవాలండి. ఇందులో నేను ఆల్రెడీ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేశాను, క్లిప్ అయితే మిస్ అయిపోయింది. మీరు ఆనియన్స్ ఫ్రై అయినప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోండి. సో ఇప్పుడైతే వాటర్ అయితే వేసేసాం కదండి, ఇందులో పచ్చిమిర్చి అయితే వేసాను అనమాట. పచ్చిమిర్చి వేసి మూత పెట్టేశాను. వాటర్ మరిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న మకానాను కూడా ఇందులో వేసుకుని ఒక 2 మినిట్స్ మనం ఉడకనిచ్చామంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి మకానా అన్నది చాలా త్వరగా ఉడికిపోతుందండి, మనకి అంత టైం ఏం పట్టదనమాట. సో కర్రీ అంతా ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నానండి. స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను అనమాట. సో అది ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసి ఇదనమాట. నైట్ డిన్నర్లోకి అయితే కర్రీ అయితే చేశాను. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్, ఇది ఆగస్ట్ 16 అనమాట. సో ఈ రోజు ఏంటంటే పిల్లలకి ఇంకా రాఖీ సెలబ్రేషన్ అయితే చేస్తున్నారు స్కూల్లోని. సో ఇంకా మార్నింగే లేసిపోయానండి, 5:30 అయితే అవుతుంది అనమాట. ఇప్పుడైతే లేసాను. అయితే నా దగ్గర బ్రెడ్ ఉంది, మీకు ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి
ఇన్స్టెంట్గా స్వీట్ చేసుకోవచ్చు బ్రెడ్తో అని చెప్పేసి చూపించాను కదండి. సో అది ఇంకా ఎవరైనా చూడకపోతే మాత్రం ఇందులో షేర్ చేసుకుంటాను. ఏంటంటే బ్రెడ్ని ఫస్ట్ కాల్చుకోవాలన్నమాట. కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా మీ ఇష్టం ఏదైనా వేసుకొని కాల్చుకోవచ్చు అనమాట. సో మొత్తం అంతా బ్రెడ్ కాలిన తర్వాత ఆ కాలిన బ్రెడ్ మీద మనం షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత మిల్క్ అయితే వేసుకోవాలండి. పచ్చి పాలే వేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెం పాలు వేసుకుంటా ఆ పాలంతా దానికి అబ్జర్వ్ చేసుకుంటుంది కదండి, అప్పుడు దాకా అలా ఉంచాలన్నమాట. సో అలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా ఉండాలి. మనకి 2 సైడ్స్ కూడా బాగా కాలాలన్నమాట. ఇది ఇన్స్టెంట్ స్వీట్ అండి. అప్పటికప్పుడు మనకు తినాలి ఏదైనా స్వీట్ అనుకుంటే మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. అయితే ఈరోజు బ్రెడ్ ఉంది కదా, ఇంక పిల్లల స్కూల్కి ఇదే పెడదామని చెప్పేసి ఇది అయితే చేస్తున్నాను. మా అమ్మాయి ఏంటంటే సైడ్ బ్రౌన్ కలర్లో ఉన్నది చూడండి, అది తిందనమాట. లాన్ ఓన్లీ బ్రెడ్డే తింటుంది. మా అబ్బాయి ఏంటంటే మొత్తం బ్రెడ్ అంతా తింటాడు. సో వాడికి ఒక 4 అయితే ఇలాగా కాల్చాను. ఇంకొక 4 వచ్చేసి అలాగా మొత్తం సైడ్లన్నీ తీసేసి కాల్చాను అనమాట. ఇది చాలా సింపుల్ స్వీట్ ఐటమ్ అండి. మనం ముందుగానే మిల్క్లోనే కాదు షుగరు ఇంకా ఇలాచీ పౌడర్ కూడా కలిపేసుకుని అలా కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. నేను ఇలాచీ పౌడర్ అయితే వేయలేదు, మీరు కావాలితే వేసుకోండి. మీరు చేయాలి అనుకుంటే మాత్రం ముందుగానే పాల్లోని షుగరు ఇలాచీ పౌడర్ కలిపేసుకుని బ్రెడ్ రెండేపులనే బాగా కాల్చుకున్న తర్వాత కొంచెం కొంచెం పాలు వేసుకున్నారంటే మనకి సరిపోతుంది అనమాట. అయితే ఇంకోండి ఇద్దరికి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా బాక్సుల్లో కూడా పెట్టేస్తున్నాను. వాళ్ళకు కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా వాళ్ళు కూడా రెడీ అయిపోయారు అనమాట. నిన్న రాఖీలు అన్ని రెడీ చేశాను కదండి. సో ఇప్పుడైతే స్కూల్కి అయితే పంపుతున్నాను. అయితే విరాజ్కి స్కూల్లో చెయ్యాలన్నాను కదా రాఖీని. సో వాడికి అయితే ఇలాగా రెడీ చేసి ఉంచానండి. ఆ స్టోన్స్ ఉన్నది చూడండి, అది నేనే చేశాను అనమాట. అయితే వాడికి అవి ఇయర్ బడ్స్ ఉన్నాయి కదండి, ఆ బడ్స్ అన్ని విడిగా ఇస్తాను. విడిగా ఇచ్చి అలాగే ఒక గ్లూ అయితే ఇస్తాను అనమాట. ఫస్ట్ అవి అంటించిన తర్వాత మధ్యలో అయితే స్టోన్స్ అంటించు అని చెప్పేసి అన్నాను అనమాట. సో అలాగే విరాజ్కి అయితే రెడీ చేసి ఇచ్చాను. విన్నీకి వచ్చేసి ఇలా వైట్ పేపర్ మీద ఇలా అంటించేసామండి. ఇవి యాక్చువల్లీ హ్యాపీ రక్షాబంధన్ అని చెప్పేసి రాయవలసింది, నేను రాయలేదనమాట. సో అలా అయితే ఇచ్చేసాను. ఇంక నెక్స్ట్ విరాజ్కి చెప్పాను కదండి, ఇగోండి ఇయర్ బడ్స్ అయితే ఇలా ఖాళీగా ఇచ్చాను. అలాగే అట్ట ముక్క ఇలాగా కట్ చేసి ఇచ్చాను అనమాట, సర్కిల్ కింద కట్ చేశాను. సో అవన్నీ వాడిని అంటించమని అనమాట. స్టోన్స్ చేశాను కదండి, అది కూడా అందులో పెట్టేశాను. సో మొత్తం వాడికి ఒక కవర్లో ఇలా గ్లూ ఇంకా అవన్నీ వాడికి కావాల్సినవి ఇలా ఒక కవర్లో అయితే పెట్టేశాను. సో వాడు కూడా స్కూల్లో చేశారంటండి, చాలా బాగా చేశాడంట. అందరూ వీరాజ్ 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 అని అరుస్తూ ఉన్నారంట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూని వచ్చాయి చెప్తున్నారు. సో అది తర్వాత అయితే నాకు ఒక పార్సల్ అయితే వచ్చింది. ఇన్ని రోజులు మట్టి వీడియో ఎందుకు అప్లోడ్ చేయలేదంటే వ్యూస్ అన్నది చాలా తగ్గిపోయినాయండి. నాకు చాలా బాధేసింది అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఇంకా పిల్లలకు కూడా స్కూల్స్ హాలిడే ఇచ్చారండి. సో వాళ్ళకి ఎన్ని డేస్ హాలిడేస్ ఇచ్చారు ఏంటి అన్నది నెక్స్ట్ వీడియో అయితే షేర్ చేసుకుంటాను. అందుకే నేను వీడియోస్ పిల్లలు ఇంటికాడే ఉన్నారు, అలాగే వ్యూస్ కూడా రావట్లేదని చెప్పేసి ఇన్ని రోజులు వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. నాకు చాలా బాధేసింది. మొత్తానికి ఒక 4 డేస్ నుంచి వీడియోస్ పెడుతుంటే అవి మొత్తానికి 100 కూడా దాటలేదనమాట. సో అందుకే నాకు బాధేసింది. దానికి తగ్గట్టు ఏంటంటే పిల్లలు కూడా ఇంటికాడే ఉన్నారు. ఇంటికాడ ఉంటే ఇంకా వాయిస్ ఇవ్వడానికి అయితే అస్సలు కుదరలేదు. మా అమ్మాయి అయితే సైలెంట్గా ఉండమ్మా అంటే ఇంకా డబల్ మాట్లాడుతుంది అనమాట. అందుకే ఇన్ని రోజులు మట్టి వీడియో అప్లోడ్ చేయలేదు. హాయ్ చెప్పు, అక్కడ చూసి చెప్పు హాయ్ హాయ్. సో ఇప్పుడైతే మాకు అమెజాన్ నుంచి అయితే పార్సల్ అయితే వచ్చిందండి. సో ఇదేంటో ఇంత బాక్స్ ఉన్నారు కదా, సో ఇందులో ఏమున్నదని చెప్తాను. సో ఇదైతే మా హస్బెండ్ అయితే ఆర్డర్ చేస్తారనమాట. అయితే ఇందులో ఏముందంటే ట్రైపాడ్ అయితే ఉన్నది. నేను ఎప్పటి నుంచో ఒక చిన్నది అయితే నేను యూజ్ చేస్తున్నాను. అప్పుడే 6 మంత్స్ అయితే అవుతుంది అనమాట పెద్ద ట్రైపాడ్ పోయి. సో చిన్నదైతే యూజ్ చేస్తున్నాను. అది ఏంటంటే అక్కడక్కడ అలాగా సెట్ చేసుకుని పెట్టుకుంటున్నాను. ఇంకోండి ఉన్నాడు కదా ఈడే నా ట్రైపాడ్స్ అన్ని ఈడే ఎరగొట్టేసాడు అనమాట. సో పెద్ద 2 కొన్నాను, చిన్నవి కూడా కొన్నాను, అవన్నీ ఈడే ఎరగొట్టేశాడు. ఆడుకోవడానికి అంటండి. సో ఎరగొట్టేసాడు ఇప్పుడు నేను యూజ్ చేస్తుంది కూడా చిన్నదే, అది కూడా ఈడే పీకేశాడు. దాన్ని ఇంకా అలా సెట్ చేసి పెట్టుకుంటున్నాను. అయితే మా హస్బెండ్ అడిగాను అనమాట, ఆయన చూద్దాం తీస్తాను కొంటాను అన్నారు. కానీ ఇంకా మొన్న ఇది ఇరిగిపోయిన కానీ నుంచి అడుగుతూనే ఉన్నాను. ఇరిగిపోయినా సరే అదే అడ్జస్ట్ చేసుకుని చేస్తున్నాను. కానీ ఇంకా దూరంగా పెట్టాలనుకోండి, ఏదన్నా ఒక డబ్బా మీద లేకపోతే చైర్ మీద పెట్టవలసి వస్తుంది అనమాట. సో అందుకే స్టాండ్ ఉంటే బాగుంటుంది, అది కొను అని చెప్పేసి అంటే తీసుకున్నారనమాట. సో ఈ రోజైతే వచ్చిందండి పార్సల్ అయితేని.
మేమేమో చేసిందేమో చిన్నది, కాకపోతే ఇది ఎంత పెద్ద బాక్స్ వచ్చిందో చూడండి. ఇది ఇంత పెద్ద బాక్స్ అయితే వచ్చింది. సో ఇప్పుడైతే ఓపెన్ చేద్దామండి. చూడడానికి ఏమో పెద్దదా కనిపిస్తుంది కదా, ఇందులో ఏముండదు. కాకపోతే అది ఎంత ప్యాకింగ్ ఎంత చేశాడో అర్థం కాదు. సో ఫస్ట్ అయితే ఓపెన్ చేద్దాము. మా పిల్లలు వచ్చిన నుంచి అది వాళ్ళకి టాయ్స్ ఆర్డర్ చేసానేమో అనుకుంటున్నారు వీళ్ళు. ఏమనుకుంటారు మీరు? బొమ్మలు ఆర్డర్ చేసానేమో అనుకుంటున్నారు, కాకపోతే బొమ్మలు కాదు ఇది. సో ఇదిగోండి, ఓపెన్ చేసిన తర్వాత బాక్స్ అయితే ఈ విధంగా వచ్చింది. చాలా పెద్ద ప్యాకింగ్ వచ్చింది, పెద్ద ప్లానింగే. చాలా ఎక్కువ బొమ్మలు ఉన్నాయి. చాలా ఉన్నాయి, చూడు బాగా బొమ్మలు ఉన్నాయి, ఏముంటాయో చూడాలి. బొమ్మలు ఉంటాయి, ఏముంటాయి చూడాలి. అందులో బొమ్మలు అమెజాన్ ప్యాకింగ్ అయితే చాలా బాగా చేస్తారండి. సో చూసారు కదా, ఇదిగోండి ఏముంది ఇంకా. ఒకసారి ఇదిగోండి, ఇంత చిన్న బాక్స్కి, ఇంత చిన్న ట్రైపాడ్కి ఇంత బాక్స్ అనమాట. ఇందులో చూడండి, ఒక సైడ్కి అయితే వచ్చింది ఇది, మిగతాదంతా ఖాళీ బాక్స్ అంతాని. సో ఇదిగోండి ట్రైపాడ్ అయితే ఇది. దీనికి అయితే బ్యాగ్ కూడా వచ్చింది, ఫోన్ పెట్టుకోవడానికి అనమాట. అయితే ఇది ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి, దీనికి ఫోన్ పెట్టుకుని. చాలామంది తెలిసే ఉంటుంది. సో ఇలా ఇది మనం ఫోన్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కెమెరా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇలా క్లిప్స్ అయితే ఇస్తారు ఇక్కడ. సో దీన్ని అయితే ఇలా ఓపెన్ చేసుకుని మనకి ఎంత హైట్ కావాలో ఆ హైట్ని అయితే చూసుకోవచ్చు. సో అయితే క్లోజ్ చేసుకోవాలి ఇలా మనం ఓపెన్ చేసిన తర్వాత. సో ఇదండి ట్రైపాడ్ అయితేని ఫైనల్గా అయితే తీసుకున్నాను అనమాట. సో దీన్ని జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి, ఈ నుంచి దూరంగా పెట్టాలన్నమాట. ఆడి ఇరగొట్టేస్తున్నాడు మొత్తం అని. ఇంకోటి క్లిప్స్ ఉన్నాయి కదా, అవి పైకి లావడం కిందకి చేయడం చేస్తా ఉంటాం. ఇంకోండి పక్కనే చెప్పడం. సో ఇదనమాట నా ట్రైపాడ్ అయితే. ఎలా ఉందో కామెంట్ చేయండి. సో దీని కాస్ట్ వచ్చేసి 769 రూపీస్ అండి. సో నేనైతే 800 లోపలనే తీసుకున్నాను అనమాట. సో క్వాలిటీ కూడా బాగుంది. సో ఇది నాకు కొత్త ట్రైపాడ్ అయితేని. సో ఇక్కడైతే వీడియో ఎంజాయ్ చేస్తున్నామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్. బాయ్ చెప్పండి. బాయ్ చెప్పు, అక్కడ చూడు. బాయ్ బాయ్.